భూతాల మాయ మరి ఏ భూతాలు ఇది కాంగ్రెస్ భూతాల బీజేపీ భూతాల ఏ భూతాల మాయ 1000 కోట్ల బిగ్ దందా ఈసారి ఊరికి ఉత్తరాన 1000 కోట్ల బిగ్ దందా లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్ బోమ్రాస్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల కబ్జా 2001లోనే 143.13 ఎకరాల్లో ఏర్పాటైన రిసార్ట్ 2002లోనే 55.13 ఎకరాలను ఫ్లాట్లుగా చేసి విక్రయం నాడు చట్టబద్ధంగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన 300 మంది నేడు అధికార పార్టీ నేత అండతో బినామీ కంపెనీ బిడ్డింగ్ ఫిబ్రవరి 66.28 ఎకరాలు పొందిన కంపెనీ సామాన్యుల ఫ్లాట్ల కబ్జాకు ముఖ్య నేత అనుచరుల కుట్ర తెర వెనుక ముఖ్య సలహాదారు మాజీ ఎంపీ రోడ్డు కడ్డంగా గేటు ఏర్పాటు అడిగితే దాడులు దిక్కున్న చోట చెప్పుకోండని దౌర్జన్యం రాత్రివేళ గస్తీ పోలీసుల వత్తాసు వెనుక పెద్దలున్నారని హితబోధలు ఫిర్యాదుదారులనే పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతున్న వైనం సూపర్ కాఫ్ జోక్యంతో 7 ఎఫ్ఐఆర్లు పట్టని పోలీసులు నమస్తే తెలంగాణను ఆశ్రయించిన భూబాధితులు చూడండి నిన్ననే ఒక మంత్రి గారి కొడుకు 500 కోట్లకు సంబంధించి భూ కబ్జాకు పాల్పడ్డారు అనేది ఎఫ్ఐఆర్ అయింది దాని వార్తలు బయటికి వచ్చినాయి అది మర్చిపోకముందే ఇప్పుడు 1000 కోట్ల బిగ్ దందా బిగ్ బ్రదర్స్ రాష్ట్ర ముఖ్య నేత ఇక పేర్లు చెప్పవలసిన అవసరం లేదు మీరు రాష్ట్ర ముఖ్య నేత అనగానే అర్థం చేసుకోవాలి అది ఇదేందట 2001లోనే 143 ఎకరాలు 2001లో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకసారి అర్థం చేసుకోరు ఎవరు చంద్రబాబు నాయుడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చింది ముఖ్యమంత్రిగా 2001 2002 2003 2004 వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే పరిపాలన సాగిస్తున్నారు అప్పుడే వీటిని 300 మంది ఫ్లాట్లు చట్టబద్ధంగా కొనుక్కున్నారట అయితే ఇప్పుడు వాటికి అధికార పార్టీ అండదండలతోటి ఓ బినామీ కంపెనీ బిడ్డింగ్ వేసిందట వేలంపాట వేసిందట ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కున్న ఫ్లాట్లకు మళ్ళీ రివర్స్లో వాళ్ళను మోసం చేసి 300 మందిని ఇక్కడ ఎవరికి ఫ్లాట్లు లేవు ఎవడు కొనలేదు ఇది ఓ ప్రైవేట్ భూమి దీన్ని మేము కొంటున్నాం అన్నట్టు మళ్ళీ బిడ్డింగ్ వేసి మరి ముఖ్య నేత అనుచరులు ఈ విధంగా రోడ్డుకు అడ్డంగా గేట్లు పెట్టి దౌర్జన్యంగా అరాచకంగా ఈ మొత్తం భూమిని కొట్టేసే పనిచేస్తాను 1000 కోట్ల దందాకు తెరదీసింది దీన్ని అర్థం చేసుకోరు ఇక మరి 1000 కోట్ల అట నిన్న పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఆయనను డిస్మిస్ చేయాలని ట్రాన్స్ఫర్ చేయాలని చూసింది ఇక్కడ కూడా ఒక సూపర్ కాఫ్ అట మరి ఆ సూపర్ కాఫ్ ఎవరో ఆ సూపర్ పోలీస్ ఎవరో కానీ ఆయనకు నిజంగా మనం సెల్యూట్ చేయవలసిందే కొంతమంది పోలీసులు ఉన్నారు వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తాను అందుకే కనీసం ఇటువంటి బయటికి పొక్కుతున్నాయి కాబట్టి మరి ముఖ్య నేత మరి నువ్వు భూములను పొతం పెట్టడానికే ఈ రాష్ట్రంలో ఉన్నవా కాబట్టి ముఖ్య నేత ఆలోచించుకోవాలి ఇగో ఇది అదే పోలీస్ బాసులతోటి ఇగో మరి ముఖ్య నేతకు సంబంధించిన రౌడీలు కావచ్చు వీళ్ళందరికీ లైసెన్సులు ఇచ్చింది అన్నట్టు ముఖ్య నేత ఇచ్చిన మాకు లైసెన్సు మేము ఎక్కడైనా కబ్జాలు పెట్టచ్చు ఎక్కడికైనా పోయి ఎవరైనా తన్నొచ్చు ఎవరైనా చంపొచ్చు కేసులు ఎవరి మీద ఫైల్ చేయం ముఖ్య నేత ఇచ్చిన లైసెన్సులు ఇది వీళ్ళ తతంగం వీళ్ళ కథ ఇది